హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నిన్న జరిగిన అగ్ని పరీక్ష 2 ఫస్ట్ ఎపిసోడ్లో ఏమేమి జరిగినాయి, ఎలా జరిగింది, కంటెస్టెంట్స్ ఎలా వచ్చారు, మంచి వాళ్ళు వచ్చారా, టాలెంటెడ్ వాళ్ళు వచ్చారా, లేకుంటే టాలెంట్ అంటే నార్మల్ వాళ్ళు వచ్చారా, ఎలా ఉంది, మళ్ళీ అలాగే యాంకర్ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, మళ్ళీ మన జడ్స్ ఉన్న అభిజిత్ గారు, బిందు మాధవి గారు, మళ్ళీ నవదీప్ వీళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇంతకు అగ్ని పరీక్ష 2 హిట్ ఆఫ్ ఫ్లాఫా? సో ఫస్ట్ వచ్చిన అగ్ని పరీక్ష 1కి ఇప్పటికి ఏమైనా తేడాలు ఉన్నాయా, ఒకవేళ చేంజెస్ ఉంటే కనుక ఏం చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా యాంకర్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ శ్రీముఖి 100% బ్లాస్ట్ చేసేసింది. ఎపిసోడ్ మొత్తానికి అట్రాక్షన్గా నిలబడ్డది. తను చేసే విధానం పాత వీడియోలో ఎలా చేసిందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. సో నో చేంజెస్ ఆన్ దట్. ఇంకోటి మన జడ్జెస్ అయితే మీకు తెలిసిందే, అభిజిత్, మళ్ళీ బిందు మాధవి గారు, మళ్ళీ నవదీప్ గారు వచ్చారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ అయితే ఫెయిర్గానే ఉంటారని అనుకుంటున్నాను. ఇక కొంచెం వచ్చిన వాళ్ళలో మోస్ట్లీ వరకు అయితే చాలామంది రిజెక్ట్ అయ్యారు. అది చూసాము, అది కొంచెం సోషల్ మీడియాలో నడుస్తుంది కాబట్టి డజన్ అ పాయింట్. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్గా టాలెంటెడ్ పర్సన్ని సెలెక్ట్ చేస్తారా లేదా అనేది పేర్లు వాళ్ళందరూ చాలా బాగా చేశారు. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఏంది కాదు, ఎలా వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ టాలెంట్ ఏంది, వాళ్ళు ఏమేమి చేయగలేరు, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రివ్యూకి వచ్చేసి అగ్ని పరీక్ష 2 హిట్ ఆఫ్ ఫ్లాఫా. ఓకే, అందులో స్పాయిలర్స్ ఏమైనా ఉన్నాయా, స్పాయిలర్స్ ఉంటే ఏ విధంగా ఉన్నాయి, ఏం చేశారనేది కూడా తెలుసుకుందాము. ఇందులో రివ్యూగా ఇచ్చేది ఏంటంటే జస్ట్ నేను స్టార్ట్ అయిన ఎపిసోడ్ ఎలా ఉందని చెప్పుకోవడానికి తప్ప ఇంకేం లేదు. అగ్ని పరీక్ష 2 పర్ఫార్మెన్స్ ఎపిసోడ్ రివ్యూ చేస్తుండగా ఎవరి పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యింది, ఎవరి నటన ఆడియన్స్కి ఎక్కువ ఆకట్టుకోగలుగుతుంది, ఎమోషనల్గా సీన్స్ ఎవరి వర్కౌట్ అయ్యాయి, ఎక్కడ తగ్గింది, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, స్టేజ్ పైన ప్రెజెన్స్ ఎలా ఎవరు బాగా చేశారో చూడాలి. జడ్జెస్ కామెంట్స్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏమిటి, ఎపిసోడ్లో ఉన్న అన్ని ప్లస్ల పాయింట్లు మైనస్ల పాయింట్లు చిన్నగా చెప్పుకుందాం. నా రేటింగ్స్ అంటే నేను చెప్పే విధానానికి మీరు ఎంత రేట్ ఇవ్వగలుగుతారో అప్ టు 5లో. సో ప్లీజ్ కామెంట్ రూపంలో చెప్పండి. ఏమైనా చేంజెస్ ఉంటే కనుక సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా నేను అవి పాటించి ఖచ్చితంగా చేంజెస్ రావడానికి చూస్తాను. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి, మీరు ఇచ్చే కామెంట్స్ రూపంలోనే నాకు తెలుస్తుంది కాబట్టి ఐ హోప్ మీకు నా పాయింట్ నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తాను. కాకపోతే ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీరు చాలామందికి సపోర్ట్ చేశారు. ఒకవేళ మీకు నా రివ్యూ కానీ చెప్పడే విధానం కానీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు చెప్పేదాన్ని బట్టే నాలో ఏమైనా మైనస్లు ప్లస్లు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా నేను చేంజ్ చేసుకుంటాను. ఐ హోప్ అందరికీ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. లాస్ట్లో వెళ్తూ చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని చూడండి, మీకు నచ్చితేనే నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్టింగ్ ఉంటేనే ఎవరైనా ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారు. సో నేను నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సో మీ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై శ్రీరామ్. అందరూ బాగుండాలి.